హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఒక అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు చూడొచ్చు మీరు, సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మే 14వ తేదీ వరకు ఉంటుంది. అలాగే ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా సరే డిగ్రీ చేసి ఉండాలి. శాలరీ వచ్చేసి 35,400 రూపాయలు ఉంటుంది. మరియు దీనికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అంటే జూలై 1, 2024 సంవత్సరానికి గాను 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 452 ఉన్నాయి. మరియు కానిస్టేబుల్ పోస్ట్కి అయితే 10th పాస్ అయి ఉండాలి. అలాగే శాలరీ వచ్చేసి 21,700 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 4,208 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మొత్తం వచ్చేసి 4,660 వేకెన్సీస్. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలి, లేదంటే 10th క్లాస్ ఫినిష్ చేసి ఉండాలి. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ లేదా 10th క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై అయితే కాదు. ఫిజికల్ మెజర్మెంట్ మరియు మెడికల్ స్టాండర్డ్స్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి PMT మరియు మెడికల్ స్టాండర్డ్స్కి క్వాలిఫై అయితే కావాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ కోసం మీరు RRB వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మరియు దాంతోపాటు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే అందరికీ వచ్చేసి 500 రూపాయల ఫీజు ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపాయలు ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏప్రిల్ 15వ తేదీ మళ్ళీ ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు ఈ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కావాల్సింటే చూసి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.